హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు ఆర్పిటి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెక్స్ట్ గురించి 4 విషయాలు అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియో మీకు అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి చిన్న అయితే చూడండి ఫ్రెండ్స్. టాపిక్కి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 టెక్స్ట్ గురించి 4 విషయాలు ఏదైతే ఉన్నాయో చూసారా, అవన్నీ కొంతమంది తెలిసినవి ఆల్రెడీ. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేనైతే ఈ 4 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే పిక్సెల్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన అప్లికేషన్ అయితే యూజ్ చేయొచ్చు. పిక్సార్ట్ కానీ స్నాపింగ్ చాలా ఏదైతే మీరు ఏదైతే మీ తమిళస్ ఏదైతే డిజైన్ చేస్తారో వాటన్నిటిలో కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే మటుకు పిక్సెల్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. పిక్సెల్ యాప్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రెడ్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎగ్జాంపుల్గా చూపించడం కోసం అయితే మీరు మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ తమ్ముని అయితే ఏం చేస్తారో బట్ ఓన్లీ టెక్స్ట్ గురించి ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక టెక్స్ట్ని అయితే ఇన్పుట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఏదైతే ఎగ్జాంపుల్ కోసం నేను నా ఛానల్ నేమ్ అయితే ఇన్పుట్ చేస్తున్నానో మీరు ఏదైతే మీ తమిళస్ ఏ టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ని అయితే ఇవ్వచ్చు. నా ఛానల్ నేమ్ అయితే ఇన్పుట్ చేశాను అనమాట. ఇక చూసారా, మీరు సెలెక్ట్ చేయగలనే మీ టెక్స్ట్ అయితే ఇలా వస్తుంది అనమాట మీ తమిళ. ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేశానో టెక్స్ట్, దాని చుట్టూరు కలర్ అయితే వస్తుంది చూసారా, దాన్ని స్ట్రోక్ అంటారు అనమాట. చాలామందికి తెలిసిన విషయం ఇది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇందాకలాంటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇది చూసారు టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ చుట్టూరు అరౌండ్ మొత్తం ఎడ్జెస్ చుట్టూరు కూడా కలర్ అయితే అప్లై అవుతుంది అనమాట. మీరు మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, నేను బ్లాక్ కలర్ అయితే అప్లై చేశాను. ఇప్పుడైతే మీకు కొంచెం చూపించడం కోసం అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట స్ట్రోక్ని. దీన్ని వచ్చేసరికి స్ట్రోక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే షాడో. అంటే ఇప్పుడు షాడో అనేది మనకి ఎట్లా యూస్ఫుల్ అవుతుందంటే, మనం ఏదైతే తమ్నైల్ చేస్తామో మన కాన్సెప్ట్ అనేది టెక్స్ట్ తెలియజేసేది అనమాట. తమ్నైల్లో మీరు ఎప్పుడైనా కానీ తమ్నైల్ చేసేటప్పుడు కంపల్సరీగా టెక్స్ట్ అనేది అయితే ఎలివేట్ అవ్వాలన్నమాట, హైలైట్ అవ్వాలి కదా. ఇదనమాట షాడో అంటారు అనమాట దీన్ని. అంటే కొంతమంది అడిగారు అనమాట కామెంట్ సెక్షన్లో, మేబీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి షాడోలో కూడా 3D షాడో ఉంటుంది అనమాట. అది కూడా యూజ్ చేస్తూ ఉంటారు తమిళస్లో. ఇప్పుడు మీరు చూడొచ్చు, దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా టెక్స్ట్ ఉంది కదా, 3D టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో ఉండొచ్చు మేబీ. ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఇదిగోండి నేను ఇంకో ఫాంట్ మార్చి చూపిస్తాను మీకు తెలియటం కోసం. ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు మీరు ఈ షాడో అయితే తీసేస్తున్నాను. దీన్ని వచ్చేసరికి 3D షాడో అంటారు అనమాట. ఈ వీడియో అయితే మీ ఛానల్ చూసుకుంటుంది కదా. మీకైతే ఈ ఆప్షన్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని చూసారా, రిఫ్లెక్షన్ అని చెప్పేసి. దీన్ని మీరు ఎనేబుల్ చేయడంతోనే ఇలా వస్తుంది అనమాట. మీరు తగ్గించుకోవటం కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మిర్రర్ ఫీల్ అయితే జనరేట్ అయింది. సపోజ్ మీరు కనుక చాలా బ్యానర్స్లో ఫ్లెక్సెస్లో చూసుంటారు, టెక్స్ట్ లోపల అయితే ఇమేజ్ అయితే ఉంటుందన్నమాట. అది ఎలా సెట్ చేయాలనుకుంటే మాత్రం టెక్స్చర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. చూసారు కదా, టెక్స్చర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడైతే మీరు సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, మాన్యువల్గా చేయాలంటే చాలా రిస్క్ అయితే లేదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు సింపుల్గా ఏమీ లేదు, వర్క్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్పుట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు కొన్ని ఇమేజెస్ తీసుకుంటున్నాను అనమాట. మీరు చూసారు కదా, ఎగ్జాంపుల్గా నా ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. చూసారు కదా, ఎమ్మటి ఇన్పుట్ అయిపోయింది. మీరు ఇంక ఇట్లా చూసారు కదా, క్లియర్గా టెక్స్ట్లో అయితే ఆ ఇమేజ్ అయితే ఇన్పుట్ అయిపోయింది. మీరు అట్లాగా ఏదైతే మీ ఫొటోస్ మీరు ఏవైతే టెక్స్ట్లో